జర్నలిజాలు కూడా మంచిది. ఓకే. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. మరి కాంగ్రెస్ ఎంతో చిత్తశుద్ధితోని బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలు, రాజ్యాంగపరంగా ఉన్న అన్ని మార్గాలను కూడా మేము అన్వేషిస్తున్నాం. సో కానీ మీరు తలుచుకుంటే ఒక సంతకంతో అయిపోతుంది, అది గవర్నర్ కావచ్చు, తర్వాత రాష్ట్రపతి కావచ్చు. సో ఎందుకని సార్ మరి బీజేపీ అడ్డుపడుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి మొత్తానికి ఒకవైపు యూరియా కష్టాలకు కూడా బీజేపీనే కారణం. ఇదే క్రమంలో మరి ఏం చెప్తారు సార్? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే దేవిప్రసాద్ గారికి, రియాజ్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. మీరు నన్ను అడిగింది రెండే విషయాలు అనుకుంటా. బీసీ రిజర్వేషన్ల విషయం. రాష్ట్రంలో మీరు అంటే కాంగ్రెస్ వారు మేము తీసుకొస్తామని చెప్పారు, మమ్మల్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి, మేము 42% బీసీలకు రిజర్వేషన్లు ఇప్పించే బాధ్యత మాదన్నారు. బిల్లు పెట్టారు, మేము సపోర్ట్ చేశాము. దాని తర్వాత మరో ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకనంటే వీళ్ళది ఒకటి వింత ఇది ఉంటుందండి. ఇటు ఆర్థికవేత్తలేమో కేంబ్రిడ్జ్లు, ఆక్స్ఫర్డ్లో చదివి వచ్చిన చిదంబరాలు, మన్మోహన్ సింగ్లు ఉంటారు. ఇచ్చిన హామీలు ఇచ్చినప్పుడు పైసలు ఎక్కడి నుంచి వస్తాయా, ముందే అప్పుల్లో ఉంది కదా రాష్ట్రం అంటేనేమో లేదు మీలాగా ఛాయ్ వాలాలు కాదు మా వాళ్ళు, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లో చదివిన చిదంబరంలు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా పార్టీలో. మా ఆదాయ వనరులు ఎట్లా వస్తాయి, ప్రభుత్వాలు ఎట్లా నడపాలి, మాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఇప్పుడు చెప్పం కానీ చేసి చూపిస్తామంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది ఆర్థికవేత్తలు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ నా పొట్ట చీల్చిన పైసా లేదు అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ అభివృద్ధికి, సంక్షేమానికి పైసలు లేవంటారు. అట్లాగే మీరు ఈరోజు చూస్తే కాంగ్రెస్ పార్టీలో కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి గారండి, ఎవ్వరూ సాధించని విధంగా కవిత గారికి బెయిల్ సాధించారని చెప్పి ఎమ్మటే కేశవరావు గారిని రిజైన్ చేయించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్విని మన రాష్ట్రం నుంచి, సుప్రీంకోర్టు లాయర్, మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించారు. మొత్తం మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ ద్వయం కవిత గారికి బెయిల్ వచ్చినందుకు అభిషేక్ మను సింఘ్విని మన దగ్గర నుంచి. కానీ ఇంతమంది న్యాయ నిపుణులు ఉంటారు, అందులో అందరూ లాయర్లే, మళ్ళీ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, విదేశాల్లో చదువుకొచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ బేసిక్గా మన చట్టమే 50% రిజర్వేషన్ల లిమిట్ అనేది పంచాయతీరాజ్ చట్టంలో మనమే సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది కాబట్టి మనమే అడ్డు పెట్టుకున్నాము. ఆ అడ్డాన్ని తొలగించకుండానే మనం ఏదో కేంద్రం చేయట్లేదు, రాష్ట్రం చేయట్లేదు, అంటే గవర్నర్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాము. మన చట్టాలే అసలు ఏ విధంగా పరిణతి చెందాల్సినవి ఉన్నవి, వాటిని ఏ విధంగా మార్పులు చేయాల్సింది ఉంది. మళ్ళీ వీళ్ళు కోట్లు తీసుకునే లాయర్లు ఉన్నారండి, వీళ్ళ ఎంపీలే. మన రాష్ట్రం నుంచి పంపించాము, ఒక్కరోజు వాళ్ళతోటి కూర్చోలేదు. అంత చిన్న పిల్లలు, ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎట్లాగైతే మార్పులు చేర్పులు అని చెప్తారో ఆ విధంగా అమేచర్స్ చేసినట్టు చేస్తారు. అంటే ముందు చేయాల్సింది వెనక్కి చేయాల్సింది ముందుకి, ఈ విధంగా 2 సంవత్సరాలు గడిపారు. వచ్చిన రోజు నుంచి అదే పార్టీలో ఉన్న న్యాయ నిపుణులతో కూర్చుని ఉంటే వారే మార్గం చూపించేవారేమో. మేము సపోర్ట్ చేశాము అసెంబ్లీలో, రైట్. ఇక్కడి నుంచి ఇక వారు రాజ్యాంగబద్ధంగా ఇంకొకటి విషయం చెప్తున్నాను. ఈ విషయం మీరు ఒక సంతకం పెడితే అయిపోయేది అన్నారు. ఎన్జాక్ అని ఒక చట్టం వచ్చింది. మొత్తం పార్లమెంట్లు 50% కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఏకాభిప్రాయంతో, ఎవరో 2-3